రోసయ్యకు వైఎస్ఆర్కు మధ్య చక్కని అనుబంధం ఉందనే విషయం అందరికీ తెలుసు. వైఎస్ఆర్ మృతి చెందారనే విషయం ప్రకటించే సమయంలో రోసయ్య కన్నీరు కూడా పెట్టుకున్నారు. అలాంటి రోసయ్య మృతి చెందినప్పుడు జగన్ కనీసం సంతాపం కూడా చెప్పలేదు. జగన్ హైదరాబాద్ వెళ్లి రోసయ్యకు నివాళి అర్పిస్తారని అంతా అప్పట్లో అనుకున్నప్పటికీ అలా మాత్రం జరగలేదు. దీంతో జగన్కు సీఎం పదవి రాకుండా రోసయ్య అడ్డుకున్నందుకే ఇంత కోపం పెట్టుకున్నారని అప్పట్లో వైసీపీ నేతలే వ్యాఖ్యానించారు. ఆ తర్వాత రోసయ్య జయంతి, వర్ధంతి సందర్భంగా ఒక్కసారి కూడా జగన్ ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. కానీ ఎన్నికల్లో ఓడిన తరువాత జగన్ రియలైజ్ అయ్యారనే మాట వినిపిస్తోంది. రోసయ్య 91వ జయంతి సందర్భంగా సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు జగన్. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా, సుదీర్ఘకాలం ఆర్థిక శాఖ మంత్రిగా కొణిజేటి రోసయ్య గారు రాష్ట్రానికి అందించిన సేవలు చిరస్మరణీయం. నేడు రోసయ్య గారి జయంతి సందర్భంగా నివాళులు అంటూ వైఎస్ఆర్తో రోసయ్య ఉన్న ఫోటో పోస్ట్ చేశారు. ఈ పోస్టుపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చనిపోయినప్పుడు ఎందుకు నివాళి అర్పించలేదని ప్రశ్నిస్తున్నారు. మరికొందరైతే ఆర్యవైశ్య ఓట్ల కోసమే ఇలా ఇప్పుడు నివాళులు అర్పిస్తున్నారా అని కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా అంతా నా ఇష్టం అనేలా వ్యవహరించిన జగన్ ఓడిన తరువాత మాత్రం అంతా నా వాళ్లే అన్నట్లు వ్యవహరిస్తున్నారు.